నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ 32వ వార్డులో కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజ కార్యక్రమాలు. రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన యువకుడు గౌరవ్ శివప్రసాద్ కుటుంబానికి అండగా నిలిచిన వన్రెడ్డి రామకృష్ణ. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. రాబోయే ఎన్నికల్లో మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి. యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి పిలుపు. సాహెబ్ ఫౌండేషన్ చేపట్టిన 15 రూపాయల భోజన కార్యక్రమం పేదలకు ఎంతగానో ఉపయోగకరం. ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్. నంద్యాలలో ఎన్నికల సమర శంఖరావం పూరించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. గుడివాడ 32వ వార్డులో కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి పర్యటన ప్రారంభించిన రాము పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడుగడుగున మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు, పూలమాలలతో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజానికం. వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వార్డుకి వెళ్లినా సమస్యలు మాత్రం కామన్ గానే ఉన్నాయి. తమ సమస్యలను పరిష్కరించేవారు లేరంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు మాటలతో వైకాపా నేతలు ఉలిక్కిపడ్డారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాక వారి జీతాలు రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సీనియర్ టీడీపీ నాయకులు గోర్జీ సత్యనారాయణ, 32వ వార్డు టీడీపీ నాయకులు గరిమోళ్ల సత్యప్రసాద్, గోర్ల రంగారావు, మజ్దాడ నాగరాజు, శంకవరపు ప్రభాకర్, పండ్రాజు సాంబయ్య, కనకాంబరం, ఇమ్మాన్యుయల్, సామ వినయ్ కుమార్ రెడ్డి, మరిద్ రోహిణి కుమార్, ఎస్కే జానీ, షరీఫ్, కొడాలి బాలు, రెడ్డి షణ్ముఖ, జనసేన పార్టీ నాయకులు సంధు పవన్, గోదమల గంగాధర్, వై శ్రీనివాసరావు, గుడివాడ నియోజకవర్గ టీడీపీ జనసేన ముఖ్య నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, టీడీపీ జనసేన అనుబంధ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఓడిపోతున్నాడు, వ్యక్తి పరిస్థితిలో ఈసారి మళ్ళీ గెలవడం ప్రజలకు అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తా, ఎప్పుడు గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారు. అనేక రకాలుగా ఈ 4 సార్లు నుంచి కూడా మభ్యపెట్టి ప్రజల్ని మాయమాటలు చెప్పి లోపరుచుకుని ఆ స్వార్థం కోసం అధికారం వచ్చింది. ఎవరికన్నా ఒక చిన్న పని ఏ కుటుంబానికన్నా న్యాయం చేశాడు గుడివాడలో. ఏ ఒక్క రూపాయి అన్నా ఖర్చు పెట్టాడు 36 వార్డుల్లో. గతంలో ఏ విధంగా పనిచేసా ఒకసారి ఆలోచన చేయండి. 14-19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీరు కానీ, కల్వర్ట్స్ కానీ, కళ్యాణ మండపాలకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. ఇవాళ అదన్నిటి కూడా బొందలు పెట్టి ఈ దుర్మార్గుడు కేవలం సంపాదనలో ఉన్నాడు. ఎన్ని కూడా ఆలోచన చేయాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మనం సరైన నిర్ణయం తీసుకుంటేనే గుడివాడ ప్రజలకి భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. దయచేసి ఆ లైన్ లో దృష్టి పెట్టి రాముడికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఖచ్చితంగా రేపు పార్లమెంట్ గా గ్యాస్ గుర్తుకి, అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి 2 ఓటేస్తారని చెప్పిన. ఇవాళ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తరఫున మేము ఇప్పుడు 32వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డులో కూడా ఎక్కడ చూసినా కానీ అన్ని వార్డుల్లాగాను, అన్ని గ్రామాల్లాగాను ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు, అసలు తట్టుకోలేని సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఎక్కడా ఇది లేదు. అసలు ఇవి డ్రైనేజ్ వ్యవస్థ అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది. చాలా రోడ్లు ఇంకా ఆగిపోయి ఉన్నాయి. ఇంకా ఎప్పుడో వేసిన రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగినా కానీ, ఏ రోడ్డు వేసినా కానీ
తెలుగుదేశం ప్రభుత్వం వేసింది అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అప్పటి నుంచి వేసింది లేదు. అలాగే మంచినీళ్ళకైతే చెప్పలేని కష్టాలు జనాలకి. మంచినీళ్ళు అయితే కనుక దారుణంగా ఉన్నాయి. నిన్నే చూసాం తమిరిసి గ్రామంలో కూడా పసుపచ్చటి నీళ్లు, ఆకుపచ్చటి నీళ్లు, నీళ్లతోటి వాళ్ళు రోజువారీ కార్యక్రమాలన్నీ చేయాల్సి వస్తుందని విని చాలా బాధగా ఉంది. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నాడు, వీళ్ళంతా అసలు ఏమనుకుంటున్నారు అర్థం కాదు నాకు. అంటే గవర్నమెంట్ వ్యవస్థలు అయిపోయినాయి. ఇవన్నీ హక్కులుగా ఉన్నాయి. ప్రతి పౌరుడికి శుభ్రమైన మంచినీరు ఇవ్వాలి, సరైన రహదారులు ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి హక్కులు. పరిసరాలు శుభ్రత కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి ఉంది. ఇవన్నీ అసలు ఏమైపోయిన వ్యవస్థలన్నీ అన్ని దారుణంగా నరకం చూపిస్తున్నారు. అదేమంటే ఏదో పథకాలు ఇస్తున్నాను మీకేం అవసరం లేదు అన్నట్టు. పథకాలు మీకంటే చంద్రబాబు గారు అద్భుతమైన పథకాలు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇంకా గొప్పగా పథకాలు తీసుకొస్తున్నారు. అయినా కానీ అభివృద్ధి జరిగింది. అప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకి మిస్ అయిన మీరు కొత్తగా తీసుకొచ్చిన పథకం అంటూ ఏం లేదు. అన్ని అప్పుడు చేసాయి. ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాం అని చెప్పి మేమేదో మాట్లాడుతున్నాం అని చెప్పి పనికిమాల ప్రచారాలు చేస్తున్నాం. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వాళ్ళ జీతాలు రెట్టింపు చేస్తాం. అదే కాకుండా వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు భవిష్యత్తులో పెరగటానికి ఆస్కారం ఇస్తామని చెప్పారు. అది గొప్ప విషయం. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీటెక్లు చేసిన వాళ్ళు వాలంటీర్లు చేస్తారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు వాలంటీర్లు చేస్తారు. వీళ్ళందరూ వాలంటీర్లు చేస్తే అక్కడే ఉండిపోతే వాళ్ళ పరిస్థితి వాళ్ళు పెరగటానికి 20,000 30,000 ఎలా సంపాదించుకోవాలనేది మా తెలుగుదేశం ప్రభుత్వంలో సరిగ్గా ప్రణాళికలు వేసి చూపిస్తామని చెప్పి. నిరుద్యోగులు ఎంతో మంది కనపడుతున్నారు. నేను ఒక్క కాంపౌండ్ లోకి వెళ్తే ఇందాక 7 నిరుద్యోగులు కనపడ్డారు. అందరూ బీటెక్లు చేసిన వాళ్ళుగా నేను కానీ వాళ్ళందరూ ఏం చేయాలో తెలియట్లేదనే పరిస్థితిలో పడుతున్నారు. వీళ్ళందరికీ వాగ్దానం చేస్తున్నాం, మీకు అందరికీ ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం చూపించలేని దాకా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు కష్టపడాలి. మీరు నిరుద్యోగ భృతి అంటే ఏదో దీంట్లోకి ఇచ్చేసింది కాదు. మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళి రావాలి, ఇంటర్వ్యూస్కి రావాలి. ఇట్లన్నిటికీ పనికి వచ్చేట్టుగా చేస్తామని చెప్పేసి బద్దకస్తులుగా మాత్రం మిగిలిన మిమ్మల్ని పని చేయించే పూచి మాది. అందరం బాగుపడేటట్టుగా వెళ్ళాలనే దీంట్లో చూస్తా ఉన్నాం. అసలు ఇంత దారుణమైన వ్యవస్థలు ఉండి ప్రజలు రేపు ఎప్పుడో అప్పుడు వస్తారు. వాళ్ళే చెప్తారు రేపు ఎప్పుడో అప్పుడు వస్తాడు కదండి, నిలదీస్తామని చెప్పి గట్టిగా ఈ సమస్యల మీద మేము గట్టిగా నిలదీస్తాము. ఎందుకు చేయలేదు అనేది. ఎందుకంటే ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయటం. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పి ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులేంటి, దానికి అసలు ఎమ్మెల్యేగా ఎందుకున్నాము అనేది తెలుసుకోవాలి. మనిషి అదొక బాధ్యతాయుతమైన పదవి. ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, ఎక్కడ ఏం చేయాలో తెలుసుకోవాలి, ఎక్కడ ఎలా చేయాలో తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలో తెలుసుకోవాలి. అలాగే ఏ రోజు ఎక్కడ ఏం అవసరం ఉంటుంది అనేది ముందే తెలుసుకోవాలి. అంటే నీళ్ళ అవసరాలు ఉంటాయి, ఎంత నీరు అవసరం ఉంటుంది పంట సాగుకి అనేది, ఏ ఏరియాలో ఎంత నీరు అవసరం ఉంటుంది అనేది తెలుసుకోవాలి, దానికి వెళ్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటేనే వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తాయి. ఈ వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేసే పూచి ఎమ్మెల్యేది. ఇంకా పల్లెటూళ్ళు వెళ్తేనే తెలుస్తుంది. అన్ని ఆ బెడ్లు ఫిల్టర్ బెడ్లు పని చేయకపోతే నువ్వేం చేస్తావు? ఆ నీళ్ళతో నువ్వు కడుక్కోగలవా? కాళ్ళైనా కడుక్కోగలవా? మిగతా స్నానం చేయటం మాట వాళ్ళు రోజు వంటలకు అయ్యే వాడుతున్నారు, అంట్లు తోముకోవడానికి అయ్యే వాడుతున్నారు, స్నానాలు చేయడానికి అయ్యే వాడుతున్నారు. అంత దారుణమైంది. తాగడానికి నీరైతే అది దొరికే పరిస్థితే లేదు. ఎక్కడికి వెళ్ళి ఎవరో దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాయి. బాటిల్ 20 రూపాయలు దాకా. అసలు ఇంత దారుణమైన వ్యవస్థలే ఇలా పనికిమాలినగా చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత పాడు చేశాడు రాష్ట్రాన్ని, దానికంటే డబల్ పాడు చేశాడు ఇక్కడ మన గుడివాడిని.
ఇలా చాలా దారుణంగా ఉంది. ఈ వ్యవస్థలన్నీ బాగుపడాలంటే మనం వెంటనే ఈరోజు సమస్యలు తెలియజేయడానికి వచ్చే పీపుల్ అందరూ ప్రజల కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. ఇంత దారుణమైన వ్యవస్థను తయారు చేసి నువ్వు ఇంకా బాగు చేశానని అబద్ధపు బతుకుతున్నావు. నిజంగా మీరు అసలు ఏది చెప్పినా పొద్దున్న లేచిన కాడి నుంచి ఏది చెప్పినా అబద్ధమే. ఎంత అన్నాళ్ళు ఇంకా అబద్ధాలు చెబుతావు. అసలు ఈ గుడివాడలో జనాలు నమ్మకూడని వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొట్టమొదటికి వచ్చేది కొడాలని. ఏది చెప్పిన ఒకటి చేయడు. జనాలు సమాధానం జనాలకి ఏమైనా ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక ప్లేస్ లేదు. ఆఫీస్కి వెళ్తే క్యాంప్ ఆఫీస్ అంట, క్యాంప్ ఆఫీస్కి వెళ్తే ఏం చేయాలో తెలియదు. షర్టాకేసి అంట, షర్టాకేసుకి వెళ్తే ఎవడున్నాడో తెలియదు. క్యాంప్ ఆఫీస్లో జనాలను ఎక్కిరెత్తున ధ్యేయంగా పెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళందరినీ దుర్మార్గంగా పెట్టుకున్నారు ధ్యేయంగా. నువ్వు అసలు కనపడవు. ఈ 5 ఏళ్ళ నుంచి ఈ 5 ఏళ్ళలో నువ్వు ఎవరికి ఎప్పుడు ఎన్నిసార్లు కనపడ్డావు అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేలు కనపడ్డావు, ఇక్కడ ఎమ్మెల్యేనేమో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ కనపడ్డావు. ఇలాంటి పరిగమాల ప్రజా వ్యవస్థ నడుస్తూ ఉంది ఇక్కడ. దీన్ని మాత్రం తొలగించుకుంటామని చెప్పి ప్రజలందరూ చెబుతున్నారు. నేను నా ప్రయత్నం కింద జనాలకి ఏం చేయగలను అంతవరకే చెప్తున్నాను. మిగతాది వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. త్వరలో తెలుసుద్ది ఏంటనే. ఈరోజు గుడివాడ పట్టణం 32వ వార్డు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈ రోజున వెనిగళ్ల రాము గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పర్యటించడం జరుగుతుంది. యథావిధిగా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ వార్డులో కూడా తమ ప్రజలందరూ కూడా ఈ యొక్క సమస్యల్ని, ముఖ్యంగా తాగునీరు కానీ డ్రైనేజ్ సమస్య, గుడివాడ పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ పాటి మీద కూడా తాగునీరు సమస్య ఉందంటే గనక ఈ యొక్క చేతకాని ప్రభుత్వం, ఈ వైసీపీ కొడాలి నాని గత 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా చేస్తూ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మనందరం కూడా గమనించుకుని ఈసారి మార్పు కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పాటి మీద కనుక చూసుకుంటే మన సుప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం పురాతనమైన దేవాలయం. ఈ యొక్క ప్రభుత్వంలో ఆ దేవాలయం కూడా అభివృద్ధి చెందకపోవటం చాలా బాధాకరం. ఇక్కడ ఖచ్చితంగా రేపు పొద్దున్న తెలుగుదేశం గాని జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఆ యొక్క పురాతనమైన దేవాలయాన్ని మన విశిష్ట దేవాలయంగా తయారు చేసే విధంగా ఈ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అందరం కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇటువంటి దేవాలయాలను పట్టించుకోడు, గుళ్ళు పట్టించుకోడు, బళ్ళు పట్టించుకోడు, రోడ్లు పట్టించుకోడు, ఏమి పట్టించుకొని ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే కొడాలి అని. కాబట్టి మనందరం కూడా ప్రజలందరూ విజ్ఞప్తి ఆలోచించి ఒక్కసారి అవకాశం రాము గారికి, వెనిగళ్ల రాము గారికి ఇచ్చి సైకిల్ గుర్తు మీద వేసి ఆయన్ని గెలిపిస్తే గనక మనందరం కూడా గుడివాడ అభివృద్ధికి మనందరం కూడా దోహదపడాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎంపీగా ఏదైతే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి మనందరం కూడా వేసి ఒక ఓటు రాజు గ్లాస్ కి, ఒక ఓటు సైకిల్ కి వేసి మనందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం. భాగంగా 32వ వార్డులో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ ఎవరు చూసినా కూడా మంచినీళ్ళు లేవు, ఇదే గోల. మరి గడిచినటువంటి 2014-19లో చూసుకుంటే ఎప్పుడు కూడా మంచినీళ్ళకి ప్రాబ్లం లేదు. అసలు ఎప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులన్నీ ఫుల్గా పెట్టుకునేవాళ్ళం. ఇవాళ ఎందుకు ఇంత మంచినీటి ప్రాబ్లం వచ్చిందో ఒకసారి ఆలోచించాలి అందరూ. అన్నిటికన్నా నాకు ఆశ్చర్యంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒక బ్రాహ్మణ కుటుంబం ఆయన వస్తుంటే రోడ్డు మొదట్లో, ఏమండి గుడిలోకి వచ్చి మా బ్రాహ్మణులు కూడా కొడుతున్నారు అని ఆయన నన్ను అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడో లేదో మనకు తెలియదు, దండం పెట్టుకుంటాం. కానీ మొట్టమొదటి ఆశీర్వదించే వ్యక్తి పంతులు గారు గుళ్ళో. ఆ పంతులు గారే మనం ఏమనుకుంటాం దేవుడికి చెప్తాడు, దేవుడు ఏమనుకుంటాడు మనకు చెప్తాడు. అటువంటిది పూజ సరిగ్గా చేయలేదని చెప్పి కూడా కొడతామంటే అహంకారం. ఈ ప్రభుత్వం అండగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరి మీద రౌడీజం, దౌర్జన్యం, అహంకారం ఇది. దీన్ని ఖండించాల్సిన బాధ్యత లేదా? ఇలా అసలు జనరల్ గానే ఎవరు బ్రాహ్మణులు అంటే ఎవరు కూడా చాలా గౌరవంగా చూస్తారు, ఎంతో భగవంతుడి ప్రతిరూపం కింద చూస్తారు.
అటువంటిది వాళ్ళని కూడా వదలకుండా ఇలా చేస్తున్నారంటే ఇటువంటి దుర్మార్గాల్ని ప్రజలు సహించకూడదుగా. పట్టణంలో ఎక్కడ చూసినా అనేకమైనటువంటి సమస్యలు, ఈ వార్డులో ఎక్కడ తిరిగినా ఏదో ఒకటి చెప్తున్నారు సమస్య. ఆ చివరి రోడ్డుకి వెళ్తే మేమంతా రోడ్లు పనులు ఆ పనులు ఈ పనులు చేస్తామండి, ఇసుక లేదు, పనులు లేవు, కాంట్రాక్ట్ లేవు, రోడ్లు వేసేవాడు లేడు, మాకు పని లేక తినడానికి తిండి కూడా లేదండి అని చెప్తా ఉన్నారు. ఎవరు చూసినా ఏదో ఒక సమస్య. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం బస్టు పట్టిపోయింది. ఇకనైనా బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలందరూ గమనించండి, వివేకంతో విజ్ఞానంతో ఒక్కసారి ఆలోచించి చంద్రబాబు లాంటి నాయకుడిని మనం తెచ్చుకోవాలా. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని అధికారంలో తెచ్చుకోవాలా. ఇప్పుడు ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడో వెనిగండ్ల రాము గారిని మనందరం గెలిపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన యువకుడు గౌరవ్ శివప్రసాద్ కుటుంబానికి అండగా నిలిచిన బండ్రెడ్డి రామకృష్ణ మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామానికి చెందిన యువకుడు గౌరవ్ శివప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అండగా నిలిచారు. పెద్దప్రోలు గ్రామంలోని శివప్రసాద్ తల్లి కృష్ణకుమారికి బండ్రెడ్డి రాము తరపున జనసేన పార్టీ మోపిదేవి మండలం అధ్యక్షుడు రత్నగోపాల్ బుధవారం 10,000 నగదు అందించారు. గౌరవ్ శివప్రసాద్ తల్లి కృష్ణకుమారి తనకు గృహాన్ని నిర్మించాలని ఆర్థిక సహాయం అందించడానికి వచ్చిన జనసేన పార్టీ నేతలను కోరారు. దీనికి స్పందించిన నేతలు తమ ప్రభుత్వం రాగానే పక్కా గృహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పెద్దప్రోలు గ్రామ పార్టీ అధ్యక్షులు బాచు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎడ్లపల్లి అజయ్, మానికొండ రాజా, బాచు రాము, బాచు నాగేశ్వరరావు, రామాయణం శ్రీనివాసరావు, తోట వెంకటేశ్వరరావు, గౌరవం శ్రీనివాసరావు, బాచు వెంకటేశ్వరరావు, కాళిశెట్టి రంగారావు, బాచు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా పెదపోలు జన సైనికులు అందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వాళ్ళకి నిలువు నీడ లేదు. ఇక్కడ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి రేపొద్దునే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పక్కా గృహం ఏర్పాటు కూడా వాళ్ళు అడగటం జరిగింది. దాన్ని జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఇది తీసుకుని వెళ్ళి వాళ్ళకి జనసేన పార్టీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పాదయాత్రగా గుడివాడ 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని వీధి నా బ్రహ్మరథం పట్టిన ప్రజానికం. ఎమ్మెల్యే నాని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు ప్రజానికం గుడివాడ ఎమ్మెల్యేగా నేను ఏపీ సీఎం గా జగన్ తిరిగి ప్రమాణ స్వీకారం చేసి తిరుగుతాం. ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ రూరల్ మండలం ఏనికేపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తల మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రకటించిన మొదటి విడత మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యార్లగడ్డ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలని నియోజకవర్గ మహిళా మణులకు పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు మహిళ పక్షపాతి అని, మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్మానించిన పార్టీ తెలుగుదేశం అని, ఖచ్చితంగా రాబోయే కాలంలో అమలు జరిగే విధంగా చూస్తారని తెలిపారు. జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు ఆవశ్యకతను, ఎన్డీఏ కూటమి విధానాలను గడప గడపకు తీసుకెళ్లాలన్నారు. పారిశ్రామిక ప్రగతితోనే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని, యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఇలాంటి కీలకమైన రంగాన్ని వైసీపీ ప్రభుత్వ పెద్దలు నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలో పెట్టుబడులు రాక, ఉద్యోగాలు లేక యువతతో పాటు రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ ఫౌండేషన్ చేపట్టిన 15 రూపాయల భోజన కార్యక్రమం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పేద ప్రజల దీవెనలు, బందరు ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ రోజు కార్యక్రమానికి సహకరించిన దాత కీర్తిశేషులు పవన్ కుమార్ జయంతి సందర్భంగా వారి మిత్రులు అన్నదానం చేశారు. దాతలు తమ వంతు సహాయాన్ని అందించగలరని ప్రార్థిస్తూ సేవా క్యాంటీన్ ఈ రోజు కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎండి ఉస్మాన్ భాషా, మీడియా విభాగం చైర్మన్ కాగిత సాంబశివరావు, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు వీణకోట సంధ్య, కార్యదర్శి నూర్జహాన్, కోశాధికారి మాజటి లక్ష్మీకాంతం, సుధబత్తుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధింపు. కవితను తిహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం. వెంటనే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ. Money laundering case, it is a political laundering case, it is a fabricated and false case. We will come out very clean. Jai Telangana! Jai Kavita! Jai Telangana! Jai Telangana! Are you turning out the Jai Telangana? No. They are fighting it out. It is an illegal case. ఎన్నికల ప్రచారానికి మంచి రోజు టైం చూసుకొని ప్రచారం ప్రారంభిస్తున్నారు నేతలు. ఈ కోవలోనే బుధవారం మంచి రోజు కావడంతో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన సతీమణితో కలిసి ఎన్నికల శంకరావం పూరించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో భాగంగా నంద్యాల పట్టణంలోనే 6వ వార్డులోనే వినాయక గుడిలో ఎమ్మెల్యే శిల్పా రవి దంపతులు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న దర్గాలో మరియు జగజ్జనని ఆలయం నందు పూజలు నిర్వహించి తన ప్రచారాన్ని ప్రారంభించారు. గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. మార్చి మంచి ఊరుతాన ఇప్పుడు కూడా నంద్యాలలో ఎలక్షన్ క్యాండల్స్ మొదలు పెట్టాలంటే దేవుని ముందు 6వ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టిన ప్రతిసారి కూడా సక్సెస్ అవుతూ వచ్చాం. మరి ఇదే సక్సెస్ని ఈసారి కూడా కొనసాగిస్తామని చెప్పేసి పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఈరోజు బయలుదేరాము. మరి జగనన్న ప్రచార యాత్ర కూడా ఈరోజే మొదలవుతుండడం, మరి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 5 సంవత్సరాల పాటు చేసిన పనుల గురించి, అందించిన సంక్షేమం గురించి, చేపట్టబోతున్నటువంటి పనుల గురించి కూడా ప్రజలకి తెలియజేస్తూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, గవర్నెన్స్లో కావచ్చు పారదర్శకతని తీసుకురావడమే కాకుండా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకి మేలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి దాదాపు 225 రోజుల పాటు మేము గడప గడప చేసినాము మన నంద్యాల నియోజకవర్గంలో. మరి ధైర్యంగా ప్రతి వార్డులో కావచ్చు, ప్రతి ఊరిలో కావచ్చు వెళ్ళి ఈరోజు ఓటు అడిగే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. మరి మనం చూస్తున్నాం మన ప్రతిపక్షాలు ఈరోజు కనీసం ఒంటరిగా రావాలన్నా సరే రాలేనటువంటి పరిస్థితి. కూటమిగా ఏర్పాటు చేసుకొని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి, లేదా వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు జగనన్న పని చేశాడు,
నేను పని చేశాను కాబట్టి నాకు ఓటు వేయమని చెప్పేసి అడుగుతూ అన్నాడు. కానీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి, నువ్వేమి ఈసారి పని చేస్తామని చెప్తున్నా. అంటే 15 సంవత్సరాల పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ఎటువంటి పనులు కూడా చేయలేదు. మరి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి, మంత్రి హోదాల్లో ఉండి, డిప్యూటీ స్పీకర్గా చేసి, కౌన్సిల్ చైర్మన్గా చేసి, అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని పదవులు పొందాలో అన్ని పదవులు కూడా పొంది కూడా నంద్యాలకి ఏం చేశాము అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఇక్కడ కూడా నా 3 కండువాలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి. అయితే నంద్యాలలో విచిత్రంగా పొద్దున పూట 2 కండువాలు వేసుకుంటున్నారు, రాత్రిపూట 3వ కండువా బయటికి చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, మోసం చేయాలి. కొత్త ఏమో ఢిల్లీలో వెళ్ళి చేసుకొని వస్తారు, కానీ ధైర్యంగా నంద్యాలలో తిరగాలంటే మాత్రం తిరగలేనటువంటి పరిస్థితి. కొత్త ధర్మం గురించి మాట్లాడతారు, కానీ ధర్మం ఎక్కడుందా అని చెప్పేసి చూస్తే ఒక ప్యాంప్లెట్లో కానివ్వండి, లేకపోతే పోస్టర్లో కానివ్వండి, పొద్దున పూట కనపడదు. రాత్రిపూట మాత్రం చీకటి మంతనాలు, చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులకి ధైర్యంగా ఉంటే ఏదైనా సరే ఓపెన్గా చేయాలి, ఓపెన్గా బయటికి వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఈరోజు వాళ్ళు అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి. గతంలో ఏదైతే మద్దతు వాళ్ళు అంటే సిఏఏకి ఎగెన్స్ట్గా వాళ్ళు ర్యాలీలు చేసినారో, ధర్నాలు చేసినారో, ఈరోజు దాని గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోగలుగుతున్నారని చెప్పేసి అడుగుతున్నాం. మరి మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం, మీరేమో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 15 సంవత్సరాల పాటు వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు. మరి ఏం చేశారు నంద్యాలకి? ఇక్కడే పుట్టామని చెప్పుకుంటున్న మీరు ఈ నంద్యాల గడ్డకి ఏం చేసినారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఎంతసేపు ఉన్నా సరే నా అంత ఎవరూ చేయలేదని చెప్తారే తప్పితే ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు. కానీ ఈ 3 సంవత్సరాల పాటు ఏదైతే కరోనా కాలాన్ని తీసేస్తే ఈ 3 సంవత్సరాల పాటు మేము ఎంత అభివృద్ధి చేశామో, ఎంత సంక్షేమం అందజేశామో ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి మరి చెప్పగలుగుతున్నాము. మరి ఇచ్చిన దాని గురించి ఆలోచిస్తారా, లేకపోతే ఇస్తాము అని చెప్పేసి మాట చెప్పే వాళ్ళని నమ్ముతారా అని చెప్పేసి ప్రజలు కూడా నిర్ణయించాల్సిన సమయం ఇది. 100% రాబోయే రోజుల్లో జూన్ 4th నాడు వెలువడే రిజల్ట్స్లో మన ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ 32వ వార్డులో కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజ కార్యక్రమాలు. రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన యువకుడు గౌరవ్ శివప్రసాద్ కుటుంబానికి అండగా నిలిచిన వన్రెడ్డి రామకృష్ణ. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. రాబోయే ఎన్నికల్లో మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి, యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి పిలుపు. సాహెబ్ ఫౌండేషన్ చేపట్టిన 15 రూపాయల భోజన కార్యక్రమం పేదలకు ఎంతగానో ఉపయోగకరం. ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్. నంద్యాలలో ఎన్నికల సమర శంఖరావం పూరించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.